హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే కీ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ గురించి క్విజ్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, మౌంటైన్ మామూల్స్ ఆఫ్ ది వరల్డ్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? ఆన్సర్ ఈజ్ ఎంకే రంజిత్ సిన్హా. ఇండియాలో వన్యప్రాణుల సంరక్షణ విధానాలను రూపొందించడంలో ఈ రచయిత కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని అత్యంత కఠినమైన చేరుకోలేని పర్వత శ్రేణుల్లో నివసించే 62 జాతులు, 78 పెద్ద క్షీరదాల ఉపజాతులకు సంబంధించి ఈ పుస్తకం సమగ్ర వివరాలను అందిస్తుంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల రష్యాలోని కజాన్లో నిర్వహించిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఏ కళాఖండాన్ని బహుమతిగా అందజేశారు? ఆన్సర్ ఈస్ సోహ్రాయ్ పెయింటింగ్. ఓకే ఫ్రెండ్స్, దీని గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లా నుంచి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో భాగంగా గుర్తించిన ఈ పెయింటింగ్ వ్యవసాయ ఆధారిత జీవితాలను, మానవుడికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎంతమంది తీవ్రమైన బహుమితీయ పేదరికంలో నివసిస్తున్నారు? ఆన్సర్ ఈజ్ 1.1 బిలియన్. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఈ నివేదికను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ సంయుక్తంగా ప్రచురించడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ప్రతి క్వశ్చన్కి దాని కింద ఆన్సర్తో పాటు దానికి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్లయితే ఒక టాపిక్ గురించి పూర్తి అవగాహన ఉంటే తప్ప మనం ఆన్సర్ అనేది చేయడానికి వీల్లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్మయోగి సప్తాహను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ 2024 అక్టోబర్ 19. దీని గురించి డీటెయిల్స్ చూసినట్లయితే దీన్నే మనం నేషనల్ లెర్నింగ్ వీక్గా కూడా పిలుస్తారు. న్యూఢిల్లీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ తన మొదటి అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏ నగరంలో 2025 నాటికి ప్రారంభించాలని నిర్ణయించింది? ఆన్సర్ ఈజ్ దుబాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 50 అంతర్జాతీయ గోల్స్ సాధించిన తొలి భారతీయ ఫుట్బాల్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఈజ్ నంగాగోమ్ బాలాదేవి. ఓకే, దీని గురించి డీటెయిల్స్ చూసినట్లయితే మణిపూర్ పోలీస్ భారత జాతీయ జట్లకు ఈమె ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఈమె జట్టులో ఫార్వర్డ్ క్రీడాకారిణి అయిన ఈమె కాఠ్మండ్లో పాకిస్తాన్తో జరిగిన ఎస్ఏఎఫ్ఎఫ్ మహిళల ఛాంపియన్షిప్లో తన 50వ అంతర్జాతీయ గోల్ను సాధించింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫార్వర్డ్ క్రీడాకారిణి అంటే ఇది ఒక పొజిషన్ అన్నమాట. ఫుట్బాల్లో ఇది ఒక పొజిషన్. ప్రత్యర్థి యొక్క గోల్స్ దగ్గరలో అనేది ఈ ప్లేయర్ ప్లేస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫుట్బాల్లో ఈ ఫార్వర్డ్ ప్లేయర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ టీంకి గోల్స్ అనేది సాధించాలి. అదేవిధంగా స్కోర్ చేసే అవకాశాలు అనేది వీరు కల్పించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ 2024 వార్షిక నివేదికలో తొలి 5 స్థానాల్లో వరుసగా నిలిచిన దేశాలేవి? ఆన్సర్ ఈజ్ హాంకాంగ్, సింగపూర్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ మరియు అమెరికా. డీటెయిల్స్ చూసినట్లయితే ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ ప్రకారం 165 దేశాలతో ఈ నివేదికను రూపొందించారు. అయితే దీనిలో భారత్ వచ్చేసి 84వ ర్యాంకింగ్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలో మొదటి సూపర్ కెపాసిటర్ తయారీ కేంద్రాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ కేరళ. ఫ్రెండ్స్, మన ఛానల్లో కరెంట్ అఫైర్స్, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా క్విజ్ రూపంలో కూడా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసి నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. తప్పక మన ఛానల్ అనేది విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఇస్రో సహకారంతో 42 కోట్ల ప్రారంభ పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పినరయి విజయన్ ప్రారంభించారు.
ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిరోజు 2000 సూపర్ కెపాసిటర్లను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 అక్టోబర్ 24, 25 తేదీలలో 2 రోజుల పాటు చాణక్య డిఫెన్స్ డైలాగ్ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. డీటెయిల్స్ చూసినట్లయితే భారత సైన్యం, సెంటర్ ఫర్ ల్యాండ్స్ వార్ఫేర్ స్టడీస్లు సంయుక్తంగా డ్రైవర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్, ఫ్యూయల్ గ్రోత్, కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ అనే థీమ్తో చాణక్య డిఫెన్స్ డైలాగ్ను నిర్వహించారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్రంలోని ఓ పర్వత శిఖరానికి సాంగ్యాంగ్ గ్యాట్సో పీక్ అనే పేరు పెట్టడం పట్ల చైనా ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది? ఆన్సర్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సుధాసరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బ్రీడింగ్ సెంటర్ భారత్లోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.